బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణం ఎస్ఐఆర్ అని చెప్పి కొంతమంది, ఇన్ఫ్యాక్ట్ చాలామంది వాదిస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి భారీ ఎత్తున ఓట్లని ఎలక్షన్ కమిషన్ తొలగించింది. దానివల్ల ఫలితాలు తారుమారయ్యాయి అనేది వీళ్ళ మెయిన్ పాయింట్. తొలగించిన ఓటర్లందరూ ఒకవేళ గనక వాళ్ళకి ఓట్లు ఉండి ఉంటే టీఎంసీకే ఓటేసేవారు, అందుకే వాళ్ళ ఓట్లను తొలగించారు అని కూడా దీనికి అర్థం, ఈవెందో నేరుగా ఆ మాట అనకపోయినా. సో బెంగాల్లో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారు, ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ తొలగించారు, ముస్లింల ఓట్లు ఎక్కువ తొలగించారా, తొలగించడం వల్లనే బీజేపీ గెలిచిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. చివరి వరకు చూసి మీరు కూడా ఒక నిర్ధారణకు రండి. ముందుగా ఒక విషయాన్ని చెప్పాలి. బీజేపీ అనుకూల, వ్యతిరేక మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు, వ్యాఖ్యాతలు కావచ్చు, ఎవరు ఏం చెప్పదలుచుకున్నారో అందుకు అనుగుణంగా లెక్కలు చెప్తున్నారు. అందువల్ల వాస్తవాలు ఏంటి అనేది కనుక్కోవడం అంత తేలిక కాదు. సో అందుబాటులో ఉన్నటువంటి అన్ని వాదనల్ని, లెక్కల్ని పరిగణలోకి తీసుకొని విశ్లేషించడానికి ఈ ప్రయత్నం చేశాను. పత్రికల్లో వచ్చిన లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ కింద తొలగించిన మొత్తం ఓట్లు 90 లక్షలు. అంటే ఆ రాష్ట్రంలో 12% మంది ఓట్లని తొలగించారు. లక్షలాది మంది ఓటర్లకి ఓటు హక్కు లేకుండా చేశారని చెప్పి దీన్ని చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది. మీడియాలో హెడ్లైన్స్ కూడా ఇదే భావాన్ని కలగజేసినాయి. అయితే కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ 90 లక్షల్లో దాదాపు 63 లక్షల మందివి రొటీన్ డిలీషన్లు. రొటీన్ డిలీషన్లు అంటే ఏంటి? ఆ ఓట్లు చనిపోవడం వల్ల కావచ్చు, పర్మనెంట్గా వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే డూప్లికేట్ ఓట్లు కావచ్చు, అంటే దొంగ ఓట్లు అన్నమాట. సో ఈ కేటగిరీస్ కింద ఈ 63 లక్షల మంది ఓట్లని తొలగించారు. మిగతావి 27 లక్షలు. ఈ 27 లక్షల మంది ఓటర్లు సరైనటువంటి ఆధారాలు చూపించలేదు అని చెప్పి ఓటర్ల లిస్ట్ నుంచి తీసేశారని మనకి ఈ వార్తలను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, తీసేసిన లేక తొలగించిన 60 లక్షలకు పైగా ఓట్లు, అంటే చనిపోయిన వాళ్ళవి, దొంగ ఓట్లు, ఇట్లాంటివి ఎస్ఐఆర్ కనుక జరగకపోతే ఓటర్ల లిస్టులో అట్లాగే కొనసాగి ఉండేవి. వాటిని ఏదో ఒక రాజకీయ పార్టీ ఉపయోగించుకొని ఫలితాన్ని ప్రభావితం చేసేది. ఎస్ఐఆర్ ప్రక్రియను గనక కొంతమంది అంటున్నట్టు బీజేపీ పన్నిన కుట్రగా భావిస్తే మరి ఈ 60 లక్షల దొంగ ఓట్ల సంగతి ఏమిటి, ఎన్నికల్లో అవి చూపించేటువంటి ప్రభావం ఏంటి అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. ఇక రెండవది, దాదాపు 27 లక్షల మందిని ఓటు హక్కుకి అర్హత లేని వాళ్ళగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం ప్రకటించింది. వీళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి జ్యుడిషియల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. అయితే అవి చాలా నింపాదిగా పనిచేయడం వల్ల వీళ్లలో ఒక 1600 మందికి మాత్రమే మళ్ళీ ఓటు హక్కు వచ్చిందట. అంటే దాదాపు 27 లక్షల మంది అప్పీళ్లు అట్లాగే పెండింగ్లో ఉండగానే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఫలితాలు కూడా వచ్చేసినాయి. ఈ 27 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించే వరకు మామూలుగా అయితే వాళ్ళకి ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉంటుంది. మరి అటు ఎన్నికల సంఘం కానీ, ఇటు సుప్రీంకోర్టు కానీ ఈ 27 లక్షల మంది సంగతి తేల్చకుండానే ఎన్నికల ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ప్రశ్న అట్లాగే ఉండిపోయింది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో చాలా కలత కలిగించేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఇది. ఇక ఈ ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రభావం ఎంత ఉంది అనే దాని మీద కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు ఆ నేరేటివ్ని ముందుకు తీసుకొస్తున్నారు. బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం 294 నియోజకవర్గాల్లో 187 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో 5,000కి పైగా ఓట్లు తొలగించబడ్డాయి అనేది లేటెస్ట్గా అందరూ చేస్తున్న విశ్లేషణ. 187 నియోజకవర్గాల్లో ఈచ్ కాన్స్టిట్యున్సీలో 5,000కి పైగా ఓట్లు తొలగించబడినాయి ఎస్ఐఆర్ ప్రక్రియ కింద. ఈ 187 నియోజకవర్గాల్లో బీజేపీ 119 నియోజకవర్గాల్లో గెలిచింది. అయితే మొత్తంగా 187 నియోజకవర్గాల్లో 47 నియోజకవర్గాల్లో
గెలిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే తీసేసినటువంటి లేక తొలగించినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ 47 నియోజకవర్గాల్లో ఎక్కడైతే 5,000 కంటే ఎక్కువ ఓట్లని తొలగించారో ఆ 47 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలవలేదు. 5,000 కంటే ఎక్కువ ఓట్లు తీసేసినటువంటి నియోజకవర్గాలు మొత్తం 187 ఉంటే ఆ 187లో 47 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ కంటే తీసేసిన ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది. ఆ 47 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది 28 నియోజకవర్గాల్లో మాత్రమే. సో తొలగించినటువంటి ఓటర్లందరూ కూడా టీఎంసీకే ఓటు వేసేవాళ్ళు అని చెప్పి అనుకున్నా కూడా అది నిజం కాకపోవచ్చు. అందరూ టీఎంసీకే ఓటు వేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. అయినా అనుకున్నా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా జరిగింది అని ఎవరైనా చెప్పగలిగింది ఈ 28 నియోజకవర్గాలకు సంబంధించే. ఇక్కడ చెప్పవలసిన మరొక పాయింట్ ఏమిటంటే మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను గెలుచుకుంది, టీఎంసీ 80 స్థానాలను గెలుచుకుంది. ఈ 207 స్థానాల్లో 28 స్థానాలు తీసేసినా కూడా, ఎందుకంటే అవి ఎస్ఐఆర్ వల్ల ప్రభావితం అయినాయి అని చెప్పి అనుకున్నా కూడా ఇంకా 179 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో సింపుల్ మెజారిటీ కావాలి అంటే రావాల్సినవి 148 సీట్లు మాత్రమే. ఆ రకంగా చూసినప్పుడు బీజేపీ గెలుపులో ఎస్ఐఆర్ ప్రభావం ఎంత ఉంది అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. ఇట్లా 5,000కి పైగా ఓట్లు తొలగించినటువంటి నియోజకవర్గాల్లో 18 సీట్లలో టీఎంసీ గెలిచింది. బీజేపీ 28 సీట్లలో గెలిచిందని చెప్పాను, టీఎంసీ 18 నియోజకవర్గాల్లో గెలిచింది. అంటే బీజేపీకి లాభం జరిగింది అని చెప్పి అనుకున్నా కూడా, ఇట్లా అనుకోవడానికి కూడా పరిమితులు ఉన్నాయని చెప్పాను. ఒకవేళ అనుకున్నా కూడా 294 నియోజకవర్గాల్లో ఇద్దరి మధ్య తేడా 10 నియోజకవర్గాలు మాత్రమే. అంటే టీఎంసీ కంటే బీజేపీకి అదనంగా ఈ విధంగా ఎస్ఐఆర్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో అదనంగా వచ్చింది 10 నియోజకవర్గాలు మాత్రమే, 10 సీట్లు మాత్రమే. ఇక ఓట్ల తొలగింపు ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ లెక్క గురించి చెప్పాలి. మొత్తం 290 నియోజకవర్గాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో అని చెప్పాను. అందులో 20 నియోజకవర్గాల్లో 23,000 నుంచి 75,000 వరకు ఓట్ల తొలగింపు జరిగింది. వీటిల్లో మెజారిటీ సీట్లను గెలిచింది ఎవరు? బీజేపీ కాదు, టీఎంసీ. ఈ 20 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో టీఎంసీ గెలిచింది. బీజేపీ 6 సీట్లలో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 1 సీట్లో గెలిచింది. అంటే ఎస్ఐఆర్ వల్ల భారీగా ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది టీఎంసీ, బీజేపీ కాదు. కాబట్టి ఎస్ఐఆర్ వల్ల బీజేపీకి లాభం వచ్చింది అనేది స్టాటిస్టికల్గా నిజం కాదు. ఇక తొలగించిన ఓట్లు ఎక్కువగా ముస్లింలు ఉండే ప్రాంతాల్లో చేశారు అనేటువంటి విమర్శ ఉంది. ఉదాహరణకి ముషీదాబాద్, మాల్డా, నార్త్ 24 పరగనాస్ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు తీసేశారు, అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చాలా కథనాలు వచ్చినాయి పత్రికల్లో. అయితే మొత్తంగా చూస్తే తొలగించినటువంటి 90 లక్షల ఓట్లలో 63% ఓట్లు హిందువులవని, 34% ఓట్లు ముస్లింలవని చాలా రిపోర్ట్లు చెప్పినాయి. అయితే పశ్చిమ బెంగాల్లో ముస్లింల శాతం 27 కాబట్టి ఒక 7% ఎక్కువ డిలీషన్లు ఆ కమ్యూనిటీలో జరిగినట్టు. ఇది కొంత ఎక్కువే కానీ మొత్తంగా చూస్తే ముస్లింల ఓట్లు మాత్రమే తీసేశారు అనే దాంట్లో నిజం లేదు. ఫైనల్గా పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఈ విశ్లేషణ ద్వారా నాకు అర్థమైనటువంటి విషయాలు 2. ఒకటి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మోసపూరితం అని చెప్పి అనడానికి తగిన ఆధారాలు లేవు. ఎస్ఐఆర్ వల్ల మాత్రమే బీజేపీ గెలిచింది అని చెప్పడానికి తగిన ప్రాతిపదిక లేదు. ఎస్ఐఆర్ కింద 27 లక్షల ఓట్లను తొలగించారు. ఒకవేళ 27 లక్షలు ఉంటే అవి మొత్తం టీఎంసీకే పడి ఉంటే కూడా బీజేపీ మార్జిన్ కొంత ఎక్కువే ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైనటువంటి మొత్తం ఓట్లు 2,92,00,000, టీఎంసీకి పోలైన మొత్తం ఓట్లు 2,60,00,000. అంటే 32 లక్షలకు పైగా బీజేపీకి టీఎంసీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. తొలగించినటువంటి 27 లక్షల ఓట్లు మొత్తం టీఎంసీకే పడినా కూడా బీజేపీ పైచేలోనే ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. 34 ఏళ్ల పాటు పాలించినటువంటి కమ్యూనిస్టులను ఓడించి
టీఎంసీ ఎట్లా గెలిచిందో అదేవిధంగా బీజేపీ ఇప్పుడు గెలవడానికి అవకాశం లేదు అని చెప్పి ఎవరూ చెప్పలేరు. అయితే 27 లక్షల మంది ఎడ్యుకేషన్లో ఉన్న ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోలేకపోవడం ఖచ్చితంగా ఆందోళనకరమైన విషయం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండటం ఆశ్చర్యకరం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఇదే పెద్ద బ్లాక్ మార్క్. అదర్వైజ్ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది అని చెప్పడానికి కానీ, బీజేపీ గెలుపుకి అదే ప్రధానంగా దోహదం చేసింది అని అనడానికి కానీ తగిన ఆధారాలు అయితే ఈ విశ్లేషణలో నాకు కనిపించలేదు. మొత్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి నేను గమనించిన విషయాలు ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా వేరే విధమైనటువంటి విశ్లేషణ ఏదైనా ఉంటే వాటిని కామెంట్స్లో మీరు హైలైట్ చేయొచ్చు. ఈ వీడియోను ముగించే సమయంలో స్క్రోల్ అనేటువంటి వెబ్సైట్ వాళ్ళు వేసినటువంటి మరొక విశ్లేషణ కనిపించింది నాకు. వాళ్ళేం చెప్తున్నారు అంటే, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ ఓట్ల తొలగింపు కారణంగా బీజేపీకి అదనంగా 105 సీట్లు వచ్చినాయి అన్నారు. అంటే ఈ 105 సీట్లలో బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువ అని. అదేంటి ఇంతకుముందు నేను ఇచ్చిన విశ్లేషణలో అదేమో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ కథనం ప్రకారం 28 సీట్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇట్లా ఎక్కడైతే మెజారిటీ తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉన్నదో 28 సీట్లలో బీజేపీ గెలిచింది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఈ స్క్రోల్ వాళ్ళు ఏంటి మళ్ళీ 105 సీట్లలో బీజేపీ ఈ విధంగా గెలిచింది, అక్కడ మెజారిటీల కంటే తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువ అంటున్నారు, ఏంటి కన్ఫ్యూషన్ అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా స్టడీ చేశాను. అర్థమైన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఎవరికి ఏ విధమైన నెరేటివ్ కావాలో దాని ప్రకారం ప్రజెంట్ చేస్తున్నారు. లోతుల్లోకి వెళ్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి లెక్క దేని మీద బేస్ చేసుకొని, దేని మీద అంటే నేను ఇంతకుముందు చెప్పాను 27 లక్షల ఓట్లని ఎడ్యుకేషన్లో ఉంచారు. మిగతా 60 లక్షల ఓట్లు అసలు లేవు నిజంగానే, అవి దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు. వాళ్ళు అక్కడ లేరు, షిఫ్ట్ అయిపోయారు, ఎవరన్నా ఒకవేళ గతంలో ఉండుంటే, లేకపోతే చనిపోయారు. వాటికి సంబంధించి మీకు పెద్దగా అప్పీల్స్ ఏమి రాలా. అయితే 27 లక్షల మంది ఓటర్లు ఎవరంటే వాళ్ళకి సరైన ఆధారాలు లేవు, వాళ్ళ గతంలో అక్కడ ఉన్నట్టుగా లేదు, లేక తండ్రి పేరు మిగతా పేరు సరిగ్గా లేవు, ఇట్లాంటివి. సో ఈ 27 లక్షల ఓటర్లు ఉన్నారు, అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పి ఎన్నికల సంఘం వాళ్ళ పేర్లని ప్రస్తుతానికి తీసేసింది. అయితే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పింది, వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు, అది పెండింగ్లో ఉంది అని చెప్పాను. వాళ్ళకి ఈ ఎన్నికల్లో ఓటు వేసుకునేటువంటి హక్కును కల్పించలేదు అని కూడా చెప్పాను. స్క్రోల్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏ ప్రాతిపదికన, వాళ్ళు మొత్తం 90 లక్షల ఓట్లు తీసేశారు కదా, దాదాపు 60 నుంచి 63 లక్షలేమో చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్లు, దొంగ ఓట్లు, ఇట్లాంటివన్నీ నేను చెప్పాను. అవి కాకుండా దాదాపు 27 లక్షల మంది ఏమో సరైన ఆధారాలు చూపలేదు అని చెప్పి ఎన్నికల సంఘం తీసేసిందని చెప్పాను. ఈ మొత్తం కలుపుకుంటే 90 లక్షలు కదా. ఈ 90 లక్షల ఓట్లని కూడా లెక్కేసి స్క్రోల్ చెప్తోంది. ఈ రెండింటిలో ఏది నమ్మదగినదిగా ఉంది అనేది మీరే నిర్ణయించుకోండి.